నిర్మల్ జిల్లాలో ఎంత దారుణం జరిగిందంటే అన్సారీ బేగం అనే ఒక ఆవిడ అస్లాం ఖాన్ అనే కొడుకుని సుపారీ చేత చంపించింది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అనైతిక సంబంధం ఉండడం. ఈ అస్లాం ఖాన్ అనే అబ్బాయికి 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఈ అన్సారీ బేగానికి 24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు రెండో వివాహం చేసుకున్నారు. ఎవరు? అస్లాం ఖాన్ వాళ్ళ నాన్నగారు ఈవిడ్ని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ అస్లాం ఖాన్ పెద్దవాడయ్యాక కొన్నాళ్ళ క్రితం, ఓ 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో మొత్తానికి వీళ్ళ మధ్య అనైతిక సంబంధం అయితే మొదలైంది. లైంగిక సంబంధం మొదలైంది. అంటే సవతి తల్లి సవతి కొడుక్కి ఈ విధంగా సంబంధం మొదలైతే కొన్నాళ్ళు బాగానే సాగింది. అయితే అస్లాం ఖాన్కి ఏదో మొత్తానికి ఇదేదో చెడు బాగలేదు, కరెక్ట్ కాదని చెప్పి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నేను చూసుకుంటానని చెప్పాడంట. అదే ఈవిడికి నచ్చలేదు. దాంతో నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు గనక పెళ్లి చేసుకొని వేరే కాపురం పెడితే నీ పరువు అంతా తీసేస్తానని చెప్పడంతో అస్లాం ఖాన్ భయపడిపోయి వైఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ బాబాయికి చెప్పాడంట. వాళ్ళ బాబాయ్ ఏమొచ్చేసి ఈవిడిని అడిగాడు, కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి. దాంతో ఆవిడ ఏమనుకుందంటే నా పరువు మొత్తం తీసేసాడు వీడు, నా పరువు పోయింది, పైగా ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మరి నా వైపు ఎవరు ఉంటారు, నా దగ్గర ఎవరు ఉంటారు అని చెప్పి ఈవిడ వాడిని చంపడానికి ముంబైకి చెందినటువంటి ఒక ఇద్దరికి సుపారీ ఇచ్చింది. ఆ సుపారీ 8 లక్షల రూపాయలకి కుదుర్చుకొని అక్కడి నుంచి ముఫీద్ అనేవాడికి సుపారీ ఇచ్చింది. అక్కడి నుంచి వాడు ఇంకొక సాయినాథ్ అనే ఇంకొకటిని తీసుకొచ్చాడు. అలాగే ఈవిడ తమ్ముడు కూడా ఇందులో యాడ్ అయ్యాడు. మొత్తానికి ఇందులో 5గురిని యాడ్ చేసింది 8 లక్షల రూపాయలకి. మొన్న ఆటోలో వస్తున్నప్పుడు ఈ యొక్క అస్లాం ఖాన్ని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మొత్తానికి వెంటనే ఈ యొక్క నేరస్తులు అయితే పట్టేశాడు. ఇవి ఎలాంటి దారుణాలు ఉన్నాయో చూడండి. నేరస్తులకి నిజంగా చెప్పాలంటే కులము మతంతో సంబంధం ఉండదు. కానీ ఇలాంటివి ఎక్కడ జరిగినా మనం వ్యతిరేకించాలి. ఎందుకు జరుగుతుందనేది కూడా సమస్యకి పరిష్కారం కూడా కనుక్కోవాలి.